ఈ వీడియో చిన్నపిల్లల కోసం కాదు, ప్లీజ్ మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయాండి ఇలాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. ఎప్పుడు ఫోన్ చేయండి, ఇది ఫోన్ చేస్తాను పొద్దున్నే. హలో చంటి. చెప్పు చిత్ర. నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా? డబ్బులు తప్ప ఏ హెల్ప్ అయినా చేస్తా. డబ్బులు కాదు. అయితే ఓకే, చెప్పేంటి? 7th రోజు హైదరాబాద్ వెళ్దాం, వస్తావా? మన ఇద్దరమే. హైదరాబాద్ ఎందుకు? అదా షాపింగ్ కి. రూమ్ లకేమో లవర్లతో పోతుంది, షాపింగ్ ఏమో నన్ను రమ్మంటాంది. అదే గానీ నాకు కొంచెం వర్క్ ఉంది. అవసరమైతే డబ్బులు ఇస్తారా? డబ్బులని కాదు, నాకు కొంచెం వర్క్ ఉంది. హలో బంటి. చెప్పు. 7th కి హైదరాబాద్ వెళ్దాం, వస్తావా? దేనికి? బస్ కి. బస్సు ఓకే, ఏం పని అంటున్నా? షాపింగ్ కి. నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్తావా? ఎప్పుడు రోడ్ల మీదనే తిరుగుతారు ఖాళీగా. హెల్ప్ అనగానే పనుంది అంటారు వేస్ట్ గాళ్ళు. A few moments later. అరే ఏంటిది డాడీ, దొడ్డికి కూడా ఓనియవా? ఎంతసేపు పోతావురా లంజోడక? దొడ్డికి కూడా ప్రశాంతంగా ఓనియవా డాడీ? ఎన్నిసార్లు పోతావురా? అప్పుడే గంట పోయినావు. 5 నిమిషాలు అన్నక్కడ 10 నిమిషాలు పోరా. గంట అయితుంది ఆ బాత్రూమ్ లో వచ్చి. డాటా స్లో వస్తుంది డాడీ, అందుకే లేట్ అవుతుంది. ఏంటిదిరా? దొడ్డికి స్లో వస్తుంది డాడీ. అమ్మ బాబాయ్, వస్తున్నా కానీ నువ్వు కొడుకుని. చిని అమ్మ మొడ్డల జీవితం డాటా అయిపోయినట్టుంది. బంటి అని కాల్ చేసి ఒక 1 GB రీఛార్జ్ చేయమనాలి. హలో మామా. చెప్పు మామా. ఒక 1 GB రీఛార్జ్ చేయరా. గుద్దలున్నాయిరా. నేనే ఆకు నాకుతానారా అంటే నువ్వు వచ్చిన మూతి నాకు. అట్లాంటివేంది మామా, ప్లీజ్ రా. మీ అయ్యేమన్నా నా దగ్గర ఉదబెట్టిన అనుకుంటున్నావారా డబ్బులు? అమ్మ బాబాయ్, ఇప్పుడు 1 GB అంటావు, ఈవినింగ్ చాయ్ అంటావు, నైట్ చిన్న బజ్జీలు అంటావు. అవన్నీ వాళ్ళు అద్దు మామా, ఇప్పుడైతే 1 GB రీఛార్జ్ చెయ్యి. ఒక్క రూపాయి లేదురా నా దగ్గర. అరే నీ మొడ్డ పుణ్యవరా. పూక బాత్రూమ్ లో ఉన్నావుగా, అందుకే రీసౌండ్ వస్తుంది. నీ మొడ్డు ఊపుకోవడానికి నా మొడ్డ పుణ్యమంటానవారా? ఉంటా నువ్వు. హలో రే అరే కట్ చేసిండు సుల్లిగాడు. నీ అమ్మ జీవితం. నేనే దరిద్రానికి దిక్కు చూసినరా అంటే ఈ దరిద్రుడు నాకు కాల్ చేస్తాండేంది? చెప్పు మామా. అది ఏం లేదు మామా. ఏం లేనప్పుడు గుద్దనక కాల్ చేసినావా? చిన్న ముచ్చట ఉన్నది మామా. ఏంటిది? తొందర ఎప్పుడా పూక. అది నేను లేచిపోతున్నా మామా. అవునా, ఆల్ ద బెస్ట్ మామా. పొయ్యవందన్న మొడ్డగూడురా ఎర్రి పూక. సరే గాని హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళమంటావు మామా? మా ఇంట్లో అయితే మంచిగా ఉంటది మామా, మా ఇంటికి రారి. ఎర్రి పూక, నాకేమన్నా 10 హనీమూన్లు అయినట్టు నన్ను అడుగుతానవేంది? అరే నీ అడ్వైస్ కావాలా మామా నాకు? నాతులు అడ్వైజ్ రా, నాకే పిచ్చలు తెలియదంటే అడ్వైజ్ అడ్వైజు. అరే సచ్చే లంజోడు కూసావక నా గుద్దలు ఎందుకు కట్టబెట్టి చెప్తాను రా పిచ్చి లంజోడుక. ఏం కాదు మామా, లైట్ తీసుకో. సీ యూ సూన్. అరే ఊపుకునే సుల్లి గాని ఊపుకోక నన్నెందుకు సావదెంగుతాన్నావురా? నా దగ్గర ఒక్క రూపాయి లేదని చెప్పినగా. అది కాదు మామా, చెప్పేది నువ్వు. ఏం చెప్తావురా? నన్ను ఇట్లా వచ్చి నీ సుల్లివాటి ఊపు అంటావా? అరే తీపి రోగం లంజే, చెప్పేది నువ్వు. బాలుగా లేచిపోతాడట, చెప్పదక్కినవా ఉచ్చాగనట్టు? వాణ్ణి నీ మొడ్డగూడు అను, నువ్వు వాని మొడ్డగూడు. నన్నెందుకురా మధ్యలో సావదెంగుతారు? ఆ లంజోడుకు లేచిపోయే ముందు నాకు కాల్ చేసిండ్రా. అందుకని నువ్వు నాకు కాల్ చేసినావా? ఎర్రిపుక దెంగేరా నువ్వు, ఫస్ట్ దెంగ. The next day. హలో లౌడపురం పోలీస్ స్టేషన్. హలో లౌడపురం పోలీస్ స్టేషన్. మీ సార్ లేడా? మీరెవరు? నేను లింగస్వామిని మాట్లాడుతున్నా. ఫోన్ తీసుకెళ్లి మీ సార్కి ఇవ్వు. లింగస్వామి లేదు, లంగస్వామి లేదు, మా సార్ బిజీ ఉన్నాడు. ఎవర్రా నువ్వు ఎర్రిపుక? ఎవర్రా నువ్వు? మీ సార్ గాని గుద్దకంత బల్పచ్చిందా? మీ సార్ దగ్గరికి వెళ్ళి గుద్దలపాలెం లింగస్వామి, గుద్దలపాలెం లింగస్వామి కాల్ చేసిండని చెప్పు. ఆ నాతులు అనకపోతే వచ్చి నన్ను అడుగు. ఎవరా ఫోన్ లా? ఎవరో గుద్దలపాలెం లింగస్వామి అంట సార్, కుక్క దెంగులు దెంగుతాండు. ఏం మాట్లాడుతున్నావా? ఆ ఫోన్ ఇటీ జల్దీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏ మాతులు గడ్డపరలైనయా సాలే? నేను ఎంతసేపు వెయిట్ చేయాలరా? సారీ సార్. నా ఆతులకు ఎప్పుడు నీ సారీ.
నా కూతురు లేచిపోయిందిరా లంజోడక. దాన్ని దొరకబట్టి లేపుకపోయిన లంజోడుకు నాకు అప్పయెప్పు. నా కూతురు లేచిపోయిందని ఎవరికి తెలియనీయకు, అర్థమైందా? ఓకే సార్, తప్పకుండా సార్, తప్పకుండా. ఏమైంది సార్ మీకు? అందరిని గజగజలాడిచ్చే మీరు ఉచ్చ పోసుకున్నారు వాని పేరినంగానే. అంత తురుంకానా? తురుంకాన్ కాదురా బాబు, ఆయన పేరు చెప్తే చచ్చిపోయిన శవం కూడా లేచి డాన్స్ చేస్తుంది. అంత ఉచ్చ అతను అంటే ఒక్కొక్కనికి. వాని బిడ్డను లేపుకపోయింది ఎవడో గాని వాడైతే ఖచ్చితంగా చచ్చినట్టే ఇగాడు. The next day. దొరికిండన్నా బిడ్డను లేపుకపోయిన లంజవాడుకో. ఇంకా లేదు సార్, వాని ఫ్రెండ్స్ దొరికిరు. ఎవరిని సుల్లి ఇక పోలీస్ అయినవరా నువ్వు? 2 రోజులు అవుతుంది చెప్పి. లాస్ట్ 1 అవర్ టైం ఇవ్వండి సార్, చెప్పిస్తా. జల్లి మొట్టగూడు. ఏ బాబు చెప్పండి రా, వాళ్ళు ఎక్కడున్నారు? మాకేం తెలియదు సార్. ఏం తమాషాలు తెంగుతారా? వెళ్లే ముందు మీతోనేగా ఫోన్ లో మాట్లాడింది. అమ్మ తోడు సార్, నాకేం తెలియదు. వాడు నాకు కాల్ కూడా చేయలేదు సార్. ఫస్ట్ వీడు నీకు కాల్ చేసిండు, తర్వాత వాడు వీనికి కాల్ చేసిండు, దాని తర్వాత మళ్ళా వీడు నీకు కాల్ చేసిండు. ఏం తెలియదు సార్ అంటే ఎర్రిపుకుని అనుకుంటారా రా? సార్ 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 వీడు బాత్రూమ్ లో దెబ్బలు చూసుకుంటా కొట్టుకుంటాడు సార్. డాటా అయిపోయిందని నాకు కాల్ చేసిండు సార్. కాదు సార్, కాదు. నిజం సార్, బాత్రూమ్ లోనే చేసిండు సార్. బాత్రూమ్ లో రీసౌండ్ కూడా వచ్చింది సార్. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని చెప్పి నేను కట్ చేసిన సార్. కాసేపు తర్వాత మళ్ళా కాల్ చేసి బాలుగా లేచిపోతాడట అని చెప్పిండు సార్. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఏంట్రా బాబు, ఏది నిజం రా దీంట్లో? ఇదంతా నిజమేనా? వంచి పడిగింది నిజమే సార్, కానీ బాత్రూమ్ లో కొట్టుకోలేదు సార్. నిన్న అదే కూడా అడిగిండ్రా ఎర్రిపూక. నిజం సార్. గుద్దమై ఏమైంది ఎస్ఐ చెప్పిర్రా? వాళ్ళు ఎక్కడున్నారట? ఇంకా ఏం చెప్పలేదు సార్. ఫస్ట్ వీడు వీనికి కాల్ చేసిండు సార్, తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్లినోడు వీనికి కాల్ చేసిండు సార్, మళ్ళీ వీడు వీనికి కాల్ చేసిండు సార్. ఏ బాబు చెప్పరా, వీనికి ఎందుకు కాల్ చేసినావు? ఫస్ట్ వట్టిగానే చేసిన సార్. వట్టిగానే చేయడానికి వాడేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఆరా? కాదు సార్. మరి ఎందుకు చేసినావు చెప్పు. నేను చెప్తా సార్, నేను చెప్తా. వాడు నాకు ఎందుకు చేసిండు నేను చెప్తా సార్. వాడు చెప్పేదంతా అబద్ధం సార్, వాడు మొత్తం అబద్ధమే చెప్తాడు. నిజం సార్, అమ్మ తోడు సార్, నిజం సార్, నేను చెప్పేది ఇనురు సార్. సార్ ఇటు బాత్రూమ్ లో బిడ్లు చూసుకుంటా కొట్టుకుంటాడు సార్. డాటా అయిపోయింది, నాకు 1 GB రీఛార్జ్ చేయని కాల్ చేసిండు సార్. అందుకే చేసినావా? కాదు సార్, వాడు అబద్ధం చెప్తాడు. నిజం సార్, వాడు అందుకే చేసిండు సార్. నాకు రీసౌండ్ కూడా వచ్చింది సార్ బాత్రూమ్ది. మా అమ్మాయిని తీసుకెళ్ళినోడు నీకెందుకు కాల్ చేసిండు చెప్పురా ఫస్ట్. హనీమూన్ కి ఎక్కడికి వెళ్తే బాగుంటదని చేసిండు సార్. ఏ కానిస్టేబుల్ నీ గుద్ద వాళ్ళదేంగు. వద్దు సార్, అమ్మ తోడు సార్, వాడు కాల్ చేసి అదే అడిగిండు సార్. నాకు గాని తిక్క దెంగిందంటే మీ ఇద్దరి ముడ్డలు కట్ చేసి పారదెంగుతా. కత్తలు దింగుతారా? నిజం చెప్పండి. నిజం సార్, ఇటు కొట్టుకోగా డాటా అయిపోయిందనే నాకు కాల్ చేసిండు. కాల్ చేసినా కానీ నేను కొట్టుకోలేదు సార్. సార్ వాడే కాల్ చేస్తాడు సార్. పెట్టు స్పీకర్ పెట్టు, అమ్మ స్పీకర్ పెట్టు. హలో మా అమ్మ ఎక్కడరా? హనీమూన్ బాగా అయిందా? ఎక్కడున్నాడో కనుక్కో ఫస్ట్. ఎక్కడున్నాడో కనుక్కో ఎర్రిపుక. ఎక్కడున్నావురా? హైదరాబాద్ మామ, వస్తున్నా. చిత్ర ఎక్కడుందిరా? చిత్ర లేదు, మొడ్డ లేదు మామ, అంత మోసం. మొడ్డ గుడిపిందిరా. ఏమైంది మామా? దానికి ఎవడో వేరే లవర్ ఉన్నాడు, వాడు అమెరికాలో ఉంటాడా. దీనికి ఊరు నుండి హైదరాబాద్ రావడానికి భయం అవుతుందట. సోపతి కూడా కావాలట. సోపతి కోసం నాతో లవ్డా అని నాటకం ఆడి బుగ్గా అని వేసింది మామ. అంటే మాకు షాపింగ్ అని కాల్ చేసింది ఆమె లేచిపోవడానికా? పోతే మనం బుగ్గాళ్ళం అయ్యేటోళ్ళం రా. పోకున్నా ఏం లాభం మామ, కుక్కను కొట్టినట్టు కొట్టిరు వీణ అయ్యా.